మనందరం ప్రతి సంవత్సరం ఉగాది పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. కొత్త బట్టలు వేసుకుంటాం, ఉగాది పచ్చడి తింటాం, పంచాంగ శ్రవణం వింటాం. కానీ ఎప్పుడైనా ఇది ఆలోచించారా? ఉగాది అసలు మనం ఎందుకు కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం? ఈ పండుగ వెనుక నిజమైన కథ ఏంటి? ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎందుకుంటాయి? ఇవి కేవలం సాంప్రదాయాలేనా, లేక జీవితానికి ఒక గొప్ప సందేశమా? ఈరోజు మనం ఉగాది పండుగ యొక్క కథను, దాని అర్థాన్ని, మన సంప్రదాయాలను గురించి తెలుసుకుందాం. మొదటగా ఉగాది అనే పదం గురించి తెలుసుకుందాం. ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగాది అనే పదం నుంచి వచ్చింది. యుగం అంటే కాలం లేదా యుగం, ఆది అంటే ప్రారంభం. ఉగాది అంటే కొత్త కాలం ప్రారంభం అని అర్థం. తెలుగు మరియు కన్నడ ప్రజలు ఈ రోజునే తమ కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం ఉగాది రోజునే ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఈ రోజును సృష్టి ప్రారంభమైన రోజు అని భావిస్తారు. ఈ రోజుతోనే ఒక కొత్త సంవత్సరం మొదలవుతుంది అని నమ్మకం. ఈ కారణంగానే ఉగాది మనకు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, కొత్త ప్రారంభానికి ప్రతీక. ఉగాది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఇది వసంత ఋతువు ప్రారంభమైన సమయం. వసంత ఋతువులో ప్రకృతి కూడా కొత్తగా మారుతుంది. చెట్లు కొత్త ఆకులు తొడుగుతాయి, పూలు పూస్తాయి. ప్రకృతి మొత్తం ఒక కొత్త జీవాన్ని పొందుతుంది. అందుకే మన జీవితంలో కూడా కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ప్రారంభించమని ఉగాది మనకు గుర్తు చేస్తుంది. ఉగాది రోజున చాలా ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉంటాయి. ఉదయం చాలామంది ముందుగా నూనెతో స్నానం చేస్తారు. దీనిని అభ్యంగ స్నానం అంటారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇళ్ల ముందు రంగోళ్లు వేస్తారు. తలుపులకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఇవన్నీ శుభప్రదమైన సంకేతాలు. ఉగాది రోజున ముఖ్యంగా తయారు చేసే వంటకం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి: తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఈ 6 రుచులు జీవితంలోని 6 భావాలను సూచిస్తాయని నమ్ముతారు. తీపి అంటే ఆనందం, చేదు అంటే బాధ, పులుపు అంటే ఆశ్చర్యం, కారం అంటే కోపం, ఉప్పు అంటే ఆసక్తి, వగరు అంటే కొత్త అనుభవాలు. అంటే మన జీవితంలో మంచి అనుభవాలు మాత్రమే కాదు, కొన్ని కష్టాలు కూడా వస్తాయి. కానీ వాటిని అన్నిటినీ స్వీకరించి ముందుకు సాగాలి అని ఈ పచ్చడి మనకు నేర్పుతుంది. ఉగాది రోజున మరో ముఖ్యమైన సాంప్రదాయం పంచాంగ శ్రవణం. సమయంలో పండితులు కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితి, వర్షాలు, వ్యవసాయం, దేశ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పే పంచాంగాన్ని చదివిస్తారు. చాలామంది ప్రజలు ఈ పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా వింటారు. మొత్తానికి ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. మన జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని స్వీకరించమని చెప్పే ఒక సందేశం. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆనందాలతో జీవితాన్ని ప్రారంభించమని ఉగాది మనకు గుర్తు చేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం ఉగాది వచ్చేసరికి మనం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అని ఒకరికొకరు చెప్పుకుంటాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.